నమస్కారం అందరికీ. నేను చందన గంట. నేను ఓక్విల్ మనబడిలో ప్రసూనం తరగతికి వాళ్ళకి తెలుగు నేర్పిస్తున్నాను. ఈరోజు మా చిన్నారుల చేత మీ అందరికీ ఒక మంచి ప్రోగ్రాం ముందుకు తీసుకొస్తున్నాము. ముందుగా మా చిన్నారులు వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. నా పేరు ఆద్య అడివి. నా పేరు విరాజ్ అర్జున్ శీలం. నా పేరు సచిన్ కైతి. నా పేరు శ్రీహిత్ వివాన్ శీలం. నా పేరు అశుతోష్ వడ్లమాని. నా పేరు అనగా వడ్లమాని. ఈరోజు మనం తెలుగు వాళ్ళకి ఎంతో విశిష్టమైన ఇష్టమైన సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుకుందాము. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? సంక్రాంతి జనవరి 14 లేదా 15వ తేదీలలో జరుపుకుంటారు. అప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజు నుంచి ఉత్తరాయణం 6 నెలలు ఉంటుంది. ఈ కాలం సూర్యుడు ఉత్తరం వైపు వెళ్తాడు. రోజులు పొడవుగా అనిపిస్తాయి. అందుకు సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. అలానే సంక్రాంతి సమయానికి రైతులు పంటలు చేతికి వస్తాయి. అంటే వాళ్ళ ఎన్నో నెల కష్టానికి ఫలితం లభించే సమయం. కుటుంబంలోని వాళ్ళ ఎక్కడెక్కడో ఉన్న అందరూ తమ తమ సొంత ఊర్లకి వెళ్ళి ఎంతో సంతోషంగా కలిసి జరుపుకుంటారు. అందుకే సంక్రాంతిని రైతుల పండుగ అని కూడా అంటారు. మామూలుగా అన్ని పండుగలు 1 రోజు 2 రోజులు చేసుకుంటే సంక్రాంతి మాత్రం 4 రోజులు చాలా సంతోషంతో సందడితో జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ. అందుకే పెద్ద పండుగ అంటారు. భోగి రోజు పొద్దున్నే లేచి పాత సామానులు కర్రలు వేసి భోగి మంటలు చేస్తారు. జనవరి చాలా చలిగా ఉంటుంది కదా. భోగి మంట వెచ్చగా హాయిగా ఉంటుంది. పాత బాధలి వదిలేసి కొత్త శుభాలకి స్వాగతం చెప్తారు. ఆ రోజు అందరూ నూనె పెట్టుకొని తలరా స్నానం చేస్తారు. సాయంత్రం వేళ చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, చెరుటుగట్టులు, బియ్యము ఇలాంటితో చిన్నపిల్లలకి దిష్టి తీస్తారు. చిన్నపిల్లలకి భోగి పళ్ళు చాలా ఇష్టం. కొంతమంది చక్కగా బొమ్మల కొలువు కూడా పెడతారు. తర్వాత రోజు సంక్రాంతి. ఇంటికి మామిడి ఆకులు కట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టుకొని అలంకరించుకుంటారు. కొత్త బియ్యంతో చాలా పిండి వంటలు కూడా చేస్తారు. బియ్యంతో అరలసు, పులిహార, గారెలు ఇంకా చాలా పిండి వంటలు కూడా చేస్తారు. పాయసం, అరసలు, గారెలు, పులిహార ఇంకా చాలా. భలే హరిలో రంగా హరి పాడుతూ హరిదాసులు గంగిరద్దు ఆడిస్తూ గంగిరద్దు వాళ్ళు ఊరూరా వెళ్తారు. సాయంత్రం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కలిసి బయటకు వచ్చి గాలిపటాలు ఎగరేస్తారు. సంక్రాంతికి ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా తమ సొంత ఊర్లకి వెళ్తారు. అందుకే ఊరంతా సందడిగా ఉంటుంది. ఇంకా 3వ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమ. ఈ 2 రోజులు విందు భోజనాలతో, కోడి పందాలు, రకరకాల ఆటలతో పాటలతో చాలా సంతోషంగా జరుపుకుంటారు. అంతేకాదు సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలలోనే
కాదు, మొత్తం భారతదేశం వివిధ పేర్లతో జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్, పంజాబ్లో లోహి, ఇంకా అస్సాంలో మగ్ బిహు. అందరితో సంక్రాంతి గురించి మాట్లాడడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. మేమందరం మీతో పాటు కలిసి ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. మా మనబడికి మా తరఫున మీ అందరికీ స్వాగతం. మొత్తం అమెరికాలో చూసుకుంటే 390 దాకా మనకి సెంటర్స్ ఉన్నాయండి. అది నార్త్ అమెరికా అంటే కెనడా ప్రాంతం వచ్చేసరికి మనకి దాదాపు 13 లొకేషన్స్ ఉన్నాయి. అందులోని కిచెనర్, వాన్కూవర్, ఓక్విల్, మిసిసాగా, బ్రాంప్టన్, హ్యామిల్టన్, విట్బీ, మార్కమ్, బోవెన్విల్, స్కార్బరో, ఎజాక్స్, ఒటావా అండ్ మాంట్రియల్ ఇవన్నీ లొకేషన్స్ ఉన్నాయండి. అదే కాకుండా ఇంటింటా మనబడి అని ఒక ఆన్లైన్ పోర్టల్ కూడా ఉన్నది. ఇవన్నీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనందరం కలిసి మన తెలుగు భాషని మన భావితరాలకి చక్కగా అందిద్దాము అని. ఈ మా ప్రయత్నానికి ఈ సంవత్సరం నుంచే ఓక్విల్ లొకేషన్ ప్రారంభం చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ చాలా ప్రోత్సాహం చూపిస్తున్నారు. మాకు మొదటిసారి అయినా సరే దాదాపు 16-17 మంది మేము పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ లొకేషన్లోని. నాకు 3 పిల్లలు, నా పిల్లలు కూడా మనబడిలో ఉన్నారు. అందరికీ కోరిక ఏంటి అంటే ఈ తెలుగు మన పిల్లలకి సులువుగా భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి అండ్ ముందుకు తీసుకువెళ్ళాలి అని. ఇప్పుడు మేము మా లొకేషన్లో ఇతర గురువు గారుల్ని అదే కాకుండా తల్లిదండ్రులని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలండి. నమస్కారం అండి. నా పేరు మాధవి ఇవటూరి. ఈ సంవత్సరం ఓక్విల్ మనబడిలో మా పాపని చేర్పించాము. ఈ తెలుగు ప్రోగ్రాం ఆ పాప తెలుగుని బాగా ఇంప్రూవ్ చేసిందండి. మా పెద్దమ్మాయి కూడా తెలుగు నేర్చుకోవడం వల్ల మా పిల్లలిద్దరూ ఇంట్లో చక్కగా తెలుగు మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించినంత వరకు ఆ క్రెడిట్ అంతా టీచర్స్కి వెళ్తుందండి. అండ్ మనబడి సిలబస్కి కూడా పిల్లలకు ఎంత హెల్ప్ చేస్తోందంటే వాళ్ళకి అదేదో నేర్చుకుంటున్నాము దానికోసం కష్టపడాలి అని కాకుండా ఆటలాగా పిల్లలు చక్కగా మా పెద్ద పాపను చూస్తూ మా చిన్న పాప చక్కగా నేర్చుకుంటుంది. అందువల్ల నాకు అనిపించింది ఏంటంటే యాజ్ ఏ పేరెంట్గా నేను చూశాను కాబట్టి మనం పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్గా నేర్పించగలిగితే పిల్లలు చక్కగా అందుకొని చెప్తారని నేను ఈ ఓక్విల్ మనబడిలో వాలంటీర్గా స్టార్ట్ అయ్యానండి. నమస్కారం, నా పేరు సౌజన్య మైసగోని. మా అబ్బాయిని మనబడి ప్రవేశంలో చేర్పించామండి. వాడికి ముందు అసలు తెలుగు మాట్లాడాలంటే ఇష్టం చూపించేవాడు కాదు. ఎప్పుడైతే మనబడి ప్రవేశంలో జాయిన్ చేశామో అప్పటి నుండి తను చాలా ఆసక్తి వ్యక్తపరుస్తున్నాడు తెలుగు నేర్చుకోవడంలో. ఇక్కడ సిలబస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ డే మనకు వన్స్ క్లాస్ అయిపోయాక సేమ్ సిలబస్ మనబడి పోర్టల్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. దాని ద్వారా ఇంటికి వచ్చాక కూడా వీకెండ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో అదే కాకుండా వాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు గ్రాండ్ పేరెంట్స్తో తెలుగులో మాట్లాడలేదు. ఇప్పుడు మనబడిలో జాయిన్ అయ్యాక వాడు చాలా ఆసక్తి వ్యక్తపరుస్తున్నాడు. నానమ్మ, తాతయ్య వీళ్ళందరితో మాట్లాడడానికి. ఈవెన్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదంతా ఈ క్రెడిట్ అంతా మనబడికే అండి. తన గురువు గారు మాధవి గారండి. మాధవి గారు చెప్తే వాడికి చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. సేమ్ వచ్చి ఇంటి దగ్గర కూడా రిపీట్ చేస్తాడు. సో నాకు ఈ పోర్టల్లో సిలబస్ ఇవన్నీ చూశాక నేను కూడా ఒక గురువు లాగా జాయిన్ అయ్యాను ఇక్కడ. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ ప్రోగ్రాంలో ఉన్నందుకు. అందరికీ నమస్కారం. నా పేరు చందన గంట. నేను ఓక్విల్ మనబడిలో ప్రసూనం తరగతికి గురువుగారిగా చేస్తున్నాను. మనము చాలా దూరం నుంచి మన సొంత ఊర్లని అన్నిటినీ వదిలేసి ఇక్కడికి వచ్చాము. సో మన పిల్లలకి కూడా మన భాష, మన సంస్కృతి పరిచయం చేయాలని ఒక చిన్న ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలో మాకు మనబడి పరిచయం అయింది. సో వాళ్ళ పాఠ్యాంశాలు, వాళ్ళ ఒక క్రమబద్ధకంగా వాళ్ళు టీచింగ్ చేసే పద్ధతి నచ్చి నేను కూడా ఆసక్తి చూపించి గురువుగారిగా ఇందులో
జాయిన్ అవ్వడం జరిగింది. మన పిల్లలు తెలుగులో చక్కగా అమ్మ నాన్న అని మనల్ని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనకే కాదు, మనల్ని కన్నవారికి కూడా వాళ్ళ అమ్మమ్మ తాత నానమ్మ తాత అని చెప్పి వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు కదా. అలాంటి ప్రయత్నంలో నాకు కూడా ఒక భాగస్వామ్యం ఇచ్చినందుకు నేను మనబడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. మన ఇక్కడికి కొంచెం ఇక్కడ ఉన్న పద్ధతులు ఇవన్నీ మనకి కొత్త, కానీ మన పద్ధతులు నేర్పించాలని, మన సంస్కృతి నేర్పించాలని మన పిల్లలకి చాలా ఆకాంక్ష ఉంటుంది. మన భాష అందులో చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. మన భాషలోనే మన సంస్కృతి, మన కథలు అన్నీ నిక్షిప్తమై ఉంటాయి. అందుకని ముందుగా భాష నేర్చుకున్నప్పుడు తెలియకుండానే పిల్లలకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక ఉత్సుకత. వాళ్ళు కూడా మన సంస్కృతి గురించి కూడా ఇంకా కథలు చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని రోజు మమ్మల్ని క్లాస్లో అడుగుతుంటే మాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. ఇంతకుముందు నా ఒక్క పిల్లలే తెలుగులో మాట్లాడుతూ ఉంటే నేను గర్వపడేదాన్ని, కానీ ఇక్కడ సెంటర్కి వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళు ఇంకో 16 మంది పిల్లలు మాట్లాడుతూ చక్కగా సంక్రాంతి గురించి తెలుగులో వాళ్ళ సొంత మాటలలో చెబుతూ ఉంటే ఆ గర్వం ఎంతుందో మేము మాటల్లో చెప్పలేము. ఇక్కడున్న నలుగురం మేము టీచర్స్మే కాదు, గురువుగారులమే కాదు, మేము కూడా ఒక పేరెంట్స్. సో మా పిల్లలు కూడా ఈరోజు మాట్లాడారు, మాకు చాలా గర్వంగా అనిపించింది. మనబడిలో ఏంటి అంటే ప్రత్యేకత, మనం ఇంట్లో కూడా తెలుగు నేర్పించవచ్చు అనుకుంటాం, కానీ ఒక క్రమబద్ధంగా అండ్ నలుగురితో కలిసి నేర్చుకునేటప్పుడు భాష విలువ పెరుగుతుంది. మనబడి పాఠ్యాంశాలు వాళ్ళ పద్ధతి చాలా సులువుగా పిల్లలకి అర్థమయ్యేలాగా, అలాగే పిల్లలు బాగా ఉత్సాహంతో నేర్చుకునేలాగా ఉన్నాయి. అలానే కాకుండా ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ తోటి, కోకరికులర్ యాక్టివిటీస్ తోటి పిల్లల్ని చాలా సంభాషణ వైపు, అంటే రాయడం ఇంకా చదవడం ముఖ్యమైనా సరే బాగా సంభాషణ వైపు చాలా ఎక్కువ ఫోకస్ తోటి చెప్తున్నారనమాట. అందుకే నాకు ఈ సిలబస్ చాలా నచ్చింది. అండ్ మనబడి గురువు గారిగా చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. విన్నారు కదండి, మేమందరం అనుకుంటున్నది చెప్తున్నది. ఎప్పుడో నన్నయ్య తిక్కన అందరూ చెప్పినట్టుగానే చక్కెర కలిపిన తీయని కమ్మని భాష అండి మనది. దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అందరికీ ఇవ్వాలి అనుకున్నదే ఈ మనబడి ప్రయత్నం. ఎప్పుడూ ఉండే కృషి, దీని వెనకనుండే కృషి అంతా దీని గురించే. మీరు కూడా మీ పిల్లల్ని మీ దగ్గర ఉన్న ప్రాంతాలలో కానీ, మీకు ఎక్కడా దగ్గరలో ప్రాంతాలు లేకపోతే మీరు ఒక కొత్త ప్రాంతం కూడా ఓపెన్ చేసే సౌలభ్యం మీకు కలిగి చేస్తున్నారు. కాబట్టి రండి, మన భాషని మనం భావితరాలకి అందించడానికి ఈ ప్రయత్నంలోని అందరూ కలిసి పోరాడదాం. ఏ విదేశాలకు వచ్చిన వాళ్ళకైనా సరే మనం అనుకున్నది ఒక్కటి ఏంటంటే మన భాషని జాగ్రత్తగా కాపాడుకోవాలని. ఎలా అయితే చంటిపాపను మనం జాగ్రత్తగా కాపాడుకుని పెద్ద చేస్తామో, అలాగే మన భాషని ముందు తరాలకు తీసుకెళ్లడం కూడా మన బాధ్యత అండి. అందులో అందరం కలిసి అడుగులు వేద్దాం.